ఏంటి బాయ్యా, 2 చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇదేనా మన ఇల్లు? అవును, ఇదే మన ఇల్లు. బంగ్లాలు అన్నావు, తోటలు అన్నావు, బంగారపు కొండలు అన్నావు. నిన్ను నమ్ముకుని నా కొండలన్నీ బద్దలగొట్టుకొచ్చేసాను. అన్నీ అబద్ధాలే. కాదు, మనము పడుకొనుటకు మాత్రమే ఈ ఇల్లు. పగలంతా ఉండునది ఆ బంగ్లాయందే. ఆ తోటలన్నీ కూడా వారివే. తూర్పున మెలమెలా మెరైచున్నది చూడుము, దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు. వెండి గని కూడా ఉన్నది, అది గవర్నమెంట్ వారిది, మనది కాదు. నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని, అది నిజము. నేను ఆ బంగ్లా యందు డ్రైవర్ పని చేయుచుంటిని. నేను నీకు చెప్పిన అబద్ధములన్నీ నీపై ప్రేమతో చెప్పినవే. కానీ కల్తీ లేని నిజం ఒకటి నీకు చెప్పి ఉంటిని, మరల ఇప్పుడు చెప్పుచుంటిని. నేను నిన్ను కష్టపెట్టను, నెత్తిన పెట్టుకొందును. నేను నీకు తాళి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకొనవచ్చును. చిన్న చిన్న పిల్లలను కనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను అండాల్ పాపారావు అని పిలిచుదురు. నీకిష్టము లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును. నీకు బ్యాంకులో నిప్పించుదును. మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను కుండల అండాళ్ళని పిలిచుదురు. ఇప్పుడు చెప్పుము, నన్ను తాళి కట్టమందువా, నువ్వు బస్ ఎక్కుతానందువా? బాయ్యా, నువ్వెన్న అబద్ధాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు. నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని. ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు, మట్టి నేల కొత్త కాదు. నీది బంగారం లాంటి మనసు, నాకదే బంగారపు కొండ. అట్లయినా ఇప్పుడే కట్టువే. ఎప్పుడేనా? నీవు ఓకే, నేను ఓకే, మనకేమి ఆడము. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. ఏంటి బాయ్యా, మంగళ వైద్యాలు? మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళ వాద్యములు. వస్తున్నాను సార్. పోయి వచ్చినా ఉండు బాయ్యా, మనం మాట్లాడుకుందాం. మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును. ఇప్పుడు కాదు, 10 పైన మంచి కుండ తయారు చేసి ఉంచు. అరవకండి, కొత్తగా కాపురం పెట్టాడు, కాస్త నెమ్మదిగా పిలవండి. అట్లచ్మే, కొత్తగా కాపురం పెట్టినోడికి కొండల పగిలి నిలబడదే, అందుకే పెద్దగా పిలవాలి. పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతారు. మరి ఏం బావా ఇలా వచ్చావు? రా కూర్చో. కూకోవడానికి కాకపోతే పడుకోవడానికి వచ్చాననుకున్నాడు మీ ఇంటికి. కూకుంటానులే. అన్నయ్య, రూప ఇంట్లో లేదా? లేదమ్మా, ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళింది. అలాగా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా లోపలికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, రా బావా. అవును, ఈ మధ్య నువ్వు రామాపురం వెళ్ళి వచ్చావంటగా, అక్కడ విశేషాలేంటో? ఏముంటాయి, డర్టీ విలేజ్ డర్టీ పీపుల్. అక్కడున్న ఫీల్డ్స్ అన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంతేలే, మనం ప్రతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డర్టీ విలేజ్ నుంచి వస్తుందనే గుర్తెట్టుకో. అయితే మాంసం తింటామని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరుగుతావా? తిరగం అలాగని రక్తం మూతుకు రాజు తిరగడం మంచిది కాదుగా. మా డ్రైవర్ పాపారావు జరిగిందంతా చెప్పాడు. నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రరాజు వాళ్ళని ఎదవలం చేసి వచ్చారంటగా. మేం చేయడమే, అలాంటి వాళ్ళ పుట్టకే వెధవ పుట్టక. మట్టి కంపు కొట్టే ఆ రాస్కెల్ మన రూపుతో వెధవేషాలు వేస్తాడా? అందుకే తిక్క కుదిర్చొచ్చాం. తప్పు బావా, పొగరు మందే నింద అలకినా. రూప బ్రతుకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు? నా కూతురు. అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను, తెలుసా? తెలిసే చెప్తున్నాను, కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిలి కూటు కోసం అమెరికా వాడు కూడా ఎగబట్ట తెలుసా? వాళ్ళదే మంచి వంశమే. నచ్చ చెప్పి ఆ కుర్రాడికే మన అమ్మాయి నుంచి పెళ్లి చేయడం మంచిది. ఏదో రూప మీద నక్కర కొద్దీ ఆయన నీతో మాట్లాడుతున్నారు. రూప బ్రతుకు అల్లరిపాలు కాకూడదని నీకు రసి చెప్పాలని వచ్చాం. నువ్వింత కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ఏమండి, రండి, ఆయనకి లేని బాధ మనకెందుకు? చూడు గజపతి, నీ కోట్లతో మేడలు కడతావు, నీ కూతురికి బంగారంతో ఏనుగు కూడా చేయించగలవు. కానీ కొండంత డబ్బు పోసినా ముత్యమంత మనసు దొరకడం చాలా కవే. రండి. హాయ్ మావయ్య. అతయ్య, రావడం వెళ్ళిపోవడం కూడానా? ఉండండి, డిన్నర్ అయ్యాక వెళ్ళొచ్చు. అక్కర్లేదులే అమ్మా, మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు. మంచి చెప్పినందుకు మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టాడు. చూడమ్మా, నువ్వు ఆ తండ్రి కూతురివే. మీ నాన్న మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా కొట్టాడనుకో, అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతులు విసికి అయిపోగలవు. జాగ్రత్త. రండి వెళదాం.